Hello friends, welcome to our channel Gems Hangama. ఈ రోజు మనం మా పెద్దనాన్న వాళ్ళ గృహ ప్రవేశానికి వచ్చాం. మా పెద్దనాన్న పేరు వీరయ్య, మా పెద్దమ్మ పేరు నాగమణి. మా పెద్దనాన్ని అందరూ మిలిటరీ వీరయ్య అని పిలుస్తారు. అదిగో అక్కడ ఒక చిన్న బాబు లేడా, ఆ బాబు మా తమ్ముడు. ఇక్కడ మా చెల్లి. ఇక్కడ మా లక్ష్మి అక్క ముగ్గురు కొడుకులు. అదిగో ఇక్కడ ముగ్గురు లేరా, వాళ్ళు మా పెద్దనాన్న, మా అన్న, అలాగే మా బావ. ఇక్కడ ఇళ్ళన్నీ వరుసగా చాలా అందంగా ఉన్నాయి. మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి లోపలికి వెళ్దామా? ఈ గృహ ప్రవేశానికి మా చుట్టాలందరూ వచ్చారు. పిన్నులు, మామలు, బాబాయిలు, అత్తలు, అక్కలు, వదినలు అందరూ వచ్చేసారు. ఇది మా పెద్దనాన్న వాళ్ళ హాల్. పూజారి సత్యనారాయణ వ్రతం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం. ఇది పూజ గది. చాలా అందంగా ఉంది కదండి. ఇది కిచెన్. ఫస్ట్ బెడ్రూమ్. ఇక్కడ మా పెద్దనాన్న. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం.
వెళ్దాం. ఇది మన 3rd బెడ్రూమ్. చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడు మా పెద్దనాన్న పెద్దమ్మకి వడిబియ్యం పోస్తున్నారు. సత్యనారాయణ వ్రతానికి మండపం సిద్ధంగా ఉంది. సత్యనారాయణ వ్రతం ముందు వడిబియ్యం పోసుకోవడం మన సాంప్రదాయం. పెద్దమ్మ వాళ్ళ వడిబియ్యం పోసేది అయిపోయింది. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం మొదలయ్యింది. సత్యనారాయణ వ్రత కథలు 5 ఉన్నాయి. అవి వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.
ఐదు కథలు చెప్పడం అయిపోయింది. ఇప్పుడు హారతిచ్చే వేళయింది. దీపాలతో నా పెద్దమ్మ పెద్దనాన్న కలిసి హారతిస్తున్నారు. ఐదు కథల తర్వాత ఇచ్చినటువంటి హారతే ఇది. ప్రతి కథ చివర ఒక హారతిస్తారు. ఐదు కథలు అయిపోయాక కలిసి ఇచ్చిన హారతి ఇది.
యజమానులకి ఇచ్చిన తర్వాతని అందరికీ ఇస్తారు. వాళ్ళ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి నమస్కరించుకుంటున్నారు. ఇక సత్యనారాయణ వ్రతం పూర్తయింది. ఇప్పుడు మనం గుమగుమలాడే పిండి వంటల దగ్గరికి వచ్చేసాము.